ఓ రోజు శారద ఇంట్లోని హాల్లో కొడుకులు ముగ్గురు ఎలాంటి పనులు చేయకుండా ఇంటి దగ్గరే ఉండటం చూసి శారదా ప్రసాదులు ఆలోచనలో పడతారు. ఏవండి ప్రసాద్ గారు, పిల్లలు ముగ్గురు ఇట రోజు ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఎట్టగండి? పెళ్ళిళ్ళయ్యాయి, వాళ్ళకంటూ ఒక బాధ్యత ఉండాలి కదా. ఏదైనా ఒక మంచి వ్యాపారం ఆలోచించి వాళ్ళ చేత చేయించితే బాగుంటది కదా. నాకు అదే ఆలోచన ఉంది శారదా. రేపొద్దున్నే పిల్లలందరినీ పిలిచి మాట్లాడదాం. వాళ్ళకేం వ్యాపారం చెయ్యాలో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మరుసటి రోజు ఉదయం ప్రసాద్ తన కొడుకులు రమేష్, సురేష్, అరుణ్లని, కోడళ్లు అనామిక, అవని, అంజలీలను హాల్లోకి పిలిచి సమావేశం ఏర్పాటు చేస్తాడు. నాయన్లారా, మీరిట్టా ఖాళీగా ఉండటం నాకు మీ అమ్మకి ఏమాత్రం ఇష్టం లేదు. మీరంతా కలిసి ఒక మంచి వ్యాపారం మొదలు పెడితే చూడాలనుంది. మీకేం వ్యాపారం చెయ్యాలనుందో చెప్పండి. దానికి కావాల్సిన పెట్టుబడి నేనిస్తాను. నాన్నా, నేనొక విషయం గురించి బాగా ఆలోచించాను. మనది వ్యవసాయ ఆధారిత ఊరు కదా. ఊళ్ళో వాళ్ళకి ధాన్యం నిల్వ చేసుకోవడానికి, నీళ్లు పట్టుకోవడానికి, పశువుల దానా కలుపుకోవడానికి బ్లూ డ్రమ్ములు బాగా అవసరం అవుతాయి. మన ఊళ్ళో ఆ షాప్ కూడా ఎక్కడా లేదు. పట్నం వెళ్ళి అందరూ తెచ్చుకుంటున్నారు. మనం ఆ బ్లూ డ్రమ్స్ వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది? అవును మావయ్య, ఆయన చెప్పింది నిజమే. మనం పట్నం నుంచి ఒకేసారి హోల్సేల్గా మంచి క్వాలిటీ ఉన్న బ్లూ డ్రమ్స్ తీసుకొచ్చి ఇక్కడ పెద్ద షాప్ పెడితే మనకి బాగా లాభాలొస్తాయి. అన్నయ్య ఐడియా చాలా బాగుంది నాన్న. ఎవరూ చేయని వ్యాపారం కాబట్టి మనకే గిరాకీ ఎక్కువగా ఉంటుంది. అవునత్తయ్య, ఈ వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే డ్రమ్ములు పాడైపోయే వస్తువులు కాదు కదా. సరే అయితే, మీ అందరికి ఇష్టమైతే ఇక ఎందుకు ఆలస్యం, మంచి రోజు చూసుకుని షాప్ మొదలెట్టండి. నేను మీ మావయ్య మీకు అండగా ఉంటాము. అలా కుటుంబం అంతా కలిసి ఒక నిర్ణయానికి వస్తారు. ఊరి మధ్యలో ఒక పెద్ద షాపుని అద్దెకి తీసుకుంటారు. పట్నం వెళ్లి అత్యుత్తమ నాణ్యత కలిగిన, మందంగా ఉండే మంచి బ్లూ డ్రమ్స్ ని లారీల కొద్దీ తీసుకొచ్చి షాపులో పెడతారు. అందరూ కలిసి ఎంతో సంతోషంగా ఆ బ్లూ డ్రమ్ షాప్ ని ప్రారంభిస్తారు. వ్యాపారం ప్రారంభించిన మొదటి రోజు నుంచే కస్టమర్లు రావటం మొదలు పెడతారు. క్వాలిటీ బాగా ఉండటంతో ఊరి జనం అంతా ప్రసాద్ షాప్లోనే డ్రమ్ములు కొనటం ప్రారంభిస్తారు. సురేష్, ఆ అకౌంట్స్ అన్ని సరిగ్గా చూసుకో. ఈరోజు ఏకంగా 50 డ్రమ్ములు అమ్ముడుపోయాయి. మన క్వాలిటీ చూసి పక్క ఊరి వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తున్నారు. అవునన్నయ్య, వ్యాపారం చాలా బ్రహ్మాండంగా సాగుతుంది. ఇలాగే వ్యాపారం సాగితే మనం పెట్టిన పెట్టుబడంతా ఇంకా 2 నెలల్లోనే వెనక్కి వచ్చేస్తుంది. అంతా మావయ్య ఆశీర్వాదం. మనందరి కష్టం. ఇలాగే నాణ్యత మెయింటైన్ చేస్తే మనకి తిరుగుండదు. అలా వారి బ్లూ డ్రమ్ వ్యాపారం ఎంతో సంతోషంగా, లాభాలతో సాగుతున్న సమయంలో వారికి ఒక ఊహించని సమస్య ఎదురవుతుంది. వారి షాపుకొచ్చే లాభాలని చూసి ఓర్వలేక వాళ్ళ షాపుకి సరిగ్గా ఎదురుగా రాంబాబు అనే అత్యాసపరుడు అచ్చం అలాంటి బ్లూ డ్రమ్ వ్యాపారాన్ని స్టార్ట్ చేశాడు. వాళ్లకి పోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో పట్నం వెళ్లి అస్సలు క్వాలిటీ లేని పలచటి డ్రమ్ముల్ని సగం రేటుకే కొనుక్కొని వస్తాడు. ఆ ప్రసాద్ గడి షాపులో గిరాకీ భలేగా ఉంది. వాడి డ్రమ్ముని 1000 రూపాయలకు అమ్ముతున్నాడు. నా దగ్గరున్నవన్నీ క్వాలిటీ లేని డ్రమ్ములు. వీటిని నేను 500కి అమ్మేస్తాను. జనాలకి క్వాలిటీతో పని ఉంది. తక్కువ రేటు కనిపిస్తే చాలు యాగబడి కొంటారు. అప్పుడు ఆ ప్రసాద్ గాడు షాపు మూసుకోవాల్సిందే. అలా రాంబాబు అనుకున్నట్లుగానే తన షాపు ముందు సగం రేటుకే బ్లూ డ్రమ్స్ అని పెద్ద బోర్డు పెడతాడు. అది చూసిన ఊరి జనాలు క్వాలిటీ గురించి ఆలోచించకుండా తక్కువ రేటుకే వస్తున్నాయని అందరూ రాంబాబు షాపుకే వెళ్లటం మొదలు పెడతారు. ఏమయ్యా రాంబాబు, ఎదురు షాపులో 1000 రూపాయలు చెప్తున్నారు, నువ్వేంటి 500కే ఇస్తున్నావు? నేను లాభాలు ఆశించనండి. మీలాంటి వాళ్లకు సేవ చేయాలన్నదే నా ఉద్దేశం. అందుకే నేను సగం రేటుకి మంచి డ్రమ్ములు ఇస్తున్నాను. మీరు తీసుకోండి, మీ బంధువులకి చెప్పండి. అరే భలే ఉందే, ఆ షాపులో ఒకటి కొనే బదులు ఇక్కడ 2 కొనుక్కోవచ్చు. పదండి పదండి, అందరం ఇక్కడే కొందాం. అలా ఊరి జనమందరూ రాంబాబు మాయమాటలు నమ్మి ప్రసాద్ షాపుని వదిలేసి రాంబాబు దగ్గరే నాసిరకం డ్రమ్ములను కొనటం ప్రారంభిస్తారు. దీంతో శారద కుటుంబ వ్యాపారం పూర్తిగా పడిపోతుంది. షాపులో డ్రమ్ములు ఎక్కడివక్కడే ఉండిపోతాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కరూ రాకపోవడంతో 3 కొడుకులు డీలా పడిపోతారు. ఇంటికొచ్చాక కుటుంబం అంతా తీవ్రమైన బాధలో ఉంటారు. నానా,
ఆ ఎదురు షాపు రాంబాబు గాడు సగం రేటుకి డ్రమ్ములు అమ్మేస్తున్నాడు. జనం అంతా వాడి దగ్గరికి వెళ్తున్నారు. మన షాప్కి ఒక్కరు కూడా రావటం లేదు. మన దగ్గరున్నవి చాలా క్వాలిటీ డ్రమ్ములు నాన్న. వాటిని మనం వాడమ్మే తక్కువ రేటుకిస్తే మనకి అన్యాయంగా లక్షల్లో నష్టం వస్తుంది నాన్న. మనం కొన్న రేటుకి అమ్మినా ఎవరూ కొనటం లేదు. లక్షల రూపాయలు అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టాం. వ్యాపారం క్విట్ అయిపోయింది. ఇలాగైతే మనం రోడ్డున పడాల్సిందేనన్నా. జనాలెప్పుడూ తక్కువ రేటుకి ఆశపడతారు నాయన. వాళ్ళకి నాణ్యతతో పని లేదు. మీరు దిగులు పడవాకండి. ఏదైనా దారి దొరక్కపోదుగా. అలా భర్తలు ముగ్గురు బాధపడ్డం చూసి ముగ్గురు కోడళ్ళు అనామిక, అవని, అంజలి ఎంతో ఆవేదన చెందుతారు. వాళ్ల వ్యాపారం కోసం ఏదైనా చెయ్యాలని ముగ్గురు కలిసి ఒక గదిలోకి వెళ్లి కూర్చొని మంతనాలు సాగిస్తారు. అనామికక్క, చూసావా, మన వ్యాపారం పూర్తిగా ఆగిపోయింది. మన షాపుకి అసలు లాభమే రావట్లేదు. ఇలాగే ఉంటే మన కుటుంబం కష్టాల్లో పడుతుంది. ఏదైనా ఉపాయం ఉంటే చెప్పక్క. అవునక్క, ఆ రాంబాబు గడు తక్కువ రేట్ అని చెప్పి మన కడుపు కొడుతున్నాడు. ఆడికి బుద్ధొచ్చేలా మనం కూడా రేట్లు తగ్గిద్దామా? వద్దంజలి, మన నాణ్యమైన తెచ్చాం. రేటు తగ్గిస్తే మనం నష్టపోతాం. మనకి లాభాలు అవి రాకపోయినా పర్వాలేదు, కానీ నష్టం రాకూడదు. నాకు ఆలోచన వచ్చింది. మన షాప్లో ఉన్న డ్రమ్స్ మన సొంతానికి వాడుకుంటే ఎలా ఉంటుందంటారు? మన సొంతానిక? ఇన్ని వందల డ్రమ్ములు మనం దేనికి వాడుకుంటామక్క? చెప్తాను వినండి ఒకసారి. ఆ డ్రమ్ముల్ని సగాన్ని కోసేసి అందులో మట్టు పోసి కూరగాయలు పండిద్దాం. కూరగాయలా? డ్రమ్ముల్లోనా? ఇది వర్కౌట్ అవుతుందంటావా అక్క? ఖచ్చితంగా అవుతుంది. రండి, ఆ విషయం అత్తయ్య మావయ్యలకు చెప్దాం. అలా అనుకుని ముగ్గురు కోడళ్ళు కలిసి ప్రసాద్, శారదల దగ్గరికి వస్తారు. అత్తయ్య, మావయ్య, ఆ డ్రమ్ముల వ్యాపారం ఎలాగో నడవట్లేదు కదా. నష్టాలకి వాటిని అమ్మే బదులు ఆ డ్రమ్ముల్ని మనం మన ఇంటి వ్యవసాయానికి వాడుకుందామని మేము అనుకున్నాం. వ్యవసాయానికా? ఏంటమ్మా నామేక నువ్వనేది? డ్రమ్ములతో వ్యవసాయం ఎట్టా చేస్తారు? అత్తయ్య, మన బ్లూ డ్రమ్స్ చాలా మందంగా క్వాలిటీగా ఉంటాయి. వాటిని అడ్డంగా సగానికి కోసేస్తే పెద్ద పెద్ద కుండీలాగా వస్తాయి. ఇక మన ఇంటిపైన ఉన్న పెద్ద టెర్రస్ అంతా ఖాళీగానే ఉంది. ఆ డ్రమ్ములు అక్కడ పేర్చేసుకుని అందులో సారవంతమైన మట్టి వేసి మనం ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయల్ని పండిద్దాం. అవును మావయ్య, అక్క చెప్పింది 100% కరెక్ట్. మార్కెట్లో ఇప్పుడు మందులు కొట్టని ఆర్గానిక్ కూరగాయలకి బాగా డిమాండ్ ఉంది. మనం మన ఇంటిపైనే వాటిని పండించేద్దాం. డ్రమ్ములు నష్టానికి అమ్మే బదులు వాటిలోనే పంటలు పండించేసుకుని కూరగాయల బిజినెస్ చేద్దాం. మన డ్రమ్ములు మన దగ్గరే ఉంటాయి, పైగా ఆదాయం కూడా వస్తుంది. నాన్న, అనామిక ఐడియా చాలా అద్భుతంగా ఉంది. ఎలాగూ వ్యాపారం లేక ఖాళీగా ఉన్నాం. మనం అందరం కష్టపడితే ఈ కూరగాయల సాగు బ్రహ్మాండంగా చేయొచ్చు. ఎందుకు నాకు చాలా సందేహంగా ఉందమ్మా. డ్రమ్ముల్లో కూరగాయలు పండడం ఏంటి? ఎవరైనా చూసి నవ్వరో? పిచ్చి శారద, అందులో నవ్వడానికే ఉంది. మన కోడళ్ళు ఎప్పుడూ ఇంటికి మంచి జరిగే పనులే ఆలోచిస్తారు. మీరు వెంటనే ఆ పని మొదలు పెట్టండమ్మా. నా పూర్తి మద్దతు మీకుంటుంది. అలా మావగారి అంగీకారం తెలపటంతో అందరూ కాస్త సందేహంతోనే అయినా ఆ ఉపాయానికి ఒప్పుకుంటారు. మరుసటి రోజు నుంచే రంగంలోకి దిగుతారు. షాపులో అమ్ముడు పోకుండా ఉన్న వందల కొద్దీ డ్రమ్ములని తమ ఇంటిపైకి తీసుకొస్తారు. కొడుకులు ముగ్గురు కలిసి ఆ డ్రమ్ముల్ని అడ్డంగా సగానికి కోస్తారు. కోడలు ముగ్గురు పొలం నుంచి మంచి ఎర్రమట్టి, పశువుల పేడ, వేపపిండి తీసుకొచ్చి ఆ కోసిన డ్రమ్ముల్లో నింపుతారు. అవని, ఆ డ్రమ్ములు అడుగునా చిన్న చిన్న రంధ్రాలు చేశారా? నీరు నిలిచిపోకుండా బయటకు వెళ్ళిపోవాలి కదా. చేసామక్క. ఇందులో టమాటో, పచ్చిమిర్చి, వంకాయ, బెండకాయ విత్తనాలు వేస్తున్నాను. అక్క, నేను ఈ ప్రక్కనున్న డ్రమ్ముల్లో తీగజాతి కూరగాయలు పెంచుతాను. బీరకాయ, సొరకాయ, కాకరకాయ విత్తనాలు నాడుతున్నాను. వీటికి మనం పైనుంచి పందిరేద్దాం. అప్పుడు తీగలు చాలా బలంగా, అందంగా ఎదుగుతాయి. అలాగే అంజలి, మనం ఎలాంటి రసాయన మందులు వాడకూడదు. కేవలం ఆవు పంచకం, వేప నూనె మాత్రమే చల్లాలి. అలా ఆ ఉమ్మడి కుటుంబం అంతా కలిసి ఎంతో ఇష్టంగా బ్లూ డ్రమ్ముల్లో వ్యవసాయం మొదలుపెట్టారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అందరూ కలిసి టెర్రస్ పైకి వెళ్లి మొక్కలకి నీరు పోస్తూ, కలుపు తీస్తూ, తీగ పందిర్లు వేస్తూ ఎంతో శ్రద్ధగా చూసుకుంటున్నారు. ఆ బ్లూ డ్రమ్స్ క్వాలిటీగా ఉండటం వల్ల మట్టి బరువుకి ఎక్కడా పగిలిపోలేదు. 1-2 నెలలు గడిచేసరికి ఆ ఇంటి టెర్రస్ అంతా పచ్చటి కూరగాయల మొక్కలతో నందనవనంలా మారిపోయింది.
టమాటాలు ఎర్రగా నిగనిగలాడుతూ, బీరకాయలు పందిర్ల నుంచి వేలాడుతూ కనువిందు చేశాయి. అరెరే, నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నాను. మన ఇంటి పైన ఇన్ని రకాల కూరగాయలా? ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులుగా కూరగాయలు కాసాయి. అనామిక, నీ ఆలోచన మన ఇంటికి మహాలక్ష్మిని తెచ్చిందమ్మా. నిజమే శారదా, మన కోడళ్ల కష్టం ఊరికే పోలేదు. పదండి, అందరం కలిసి ఆ కూరగాయలు కోద్దాం. అలా అనుకుని అందరూ కలిసి ఎంతో ఆనందంగా బుట్టల కొద్దీ తాజా కూరగాయలు, తీగజాతి కాయలు కోస్తారు. వాటిని తీసుకెళ్లి రమేష్, సురేష్, అరుణ్లు మార్కెట్లో కూరగాయల బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంటిపైనే బ్లూ డ్రమ్ముల్లో పండించిన తాజా కూరగాయలు అని తెలియటంతో ఊరి జనమంతా ఎగబడి కొంటారు. రమేష్, మీ టమాటాలు, బెండకాయలు భలే రుచిగా ఉన్నాయండి. మార్కెట్లో దొరికే వాటికంటే చాలా తాజాగా ఉన్నాయి. మాకు రోజు మీ కూరగాయలే ఉంచండి. తప్పకుండానండి. మా ఇంటావిడ, మరదళ్ళు అంతా కలిసి స్వయంగా ఎలాంటి మందులు వేయకుండా వీటిని పండిస్తున్నారు. అలా కూరగాయల వ్యాపారం ఊహించని రేంజ్లో సక్సెస్ అవుతుంది. డ్రమ్ములమ్మితే వచ్చే లాభం కంటే అందులో నిత్యం పండే కూరగాయలు అమ్మటం వల్లే వారికి 10 ఎక్కువ లాభం మొదలవుతుంది. దాంతో వాళ్ళకి ఆ కూరగాయల వ్యాపారం మీద ఆసక్తి పెరిగి అదే పనిని కంటిన్యూ చేస్తారు. మరోవైపు ఎదురుగా షాప్ పెట్టుకున్న రాంబాబు పరిస్థితి పూర్తిగా తారుమారవుతుంది. రాంబాబు దగ్గర డ్రమ్ములు కొన్న కస్టమర్లందరూ కోపంగా రాంబాబు షాప్ మీద పడతారు. ఏమయ్యా రాంబాబు, బయటికి రా. ఇదేం క్వాలిటీనయ్యా? నిన్ననే నీ దగ్గర డ్రమ్ము కొని ఇంటికెళ్ళి నీళ్లు పట్టానో లేదో, అడుగు భాగం మొత్తం పగిలిపోయి నీళ్ళన్నీ గారిపోయినాయి. అవునయ్యా రాంబాబు, సగం రేట్ అని చెప్పి మాకు ప్లాస్టిక్ కాగితం లాంటి డ్రమ్ములు అంటగట్టావు. కొంచెం ధాన్యం పోయిగానే డ్రమ్ము నిలువునా చీలిపోయింది. అయ్యో, దానికి నేనేం చేస్తానండి? తక్కువ రేటుకు వస్తున్నాయని మీరేగా ఎగబడి కొన్నారు. తక్కువ రేటు ఇస్తే మరీ ఇలా పగిలిపోయేవిస్తావా? ప్రసాద్ గారి డ్రమ్ముల రేటు ఎక్కువైనా క్వాలిటీగా ఉండేవి. ఆయన కోడళ్ళ డ్రమ్ముల్ని సగానికి కోసి అందులో మట్టి పోసి వ్యవసాయం చేస్తున్నా ఆ డ్రమ్ములు పగిలిపోలా. నీ డ్రమ్ములు మాత్రం నీళ్లు పోస్తేనే పగిలిపోతున్నాయి. మరి అదగా మా డబ్బులు మాకిచ్చేయి, లేకపోతే నేను ఊళ్ళో తిరగనివ్వం. అలా జనమంతా రాంబాబు షాపులోని డ్రమ్ముల్ని పగలగొట్టి వాడితో గొడవపడి తమ డబ్బులు లాక్కొని వెళ్ళిపోతారు. దాంతో అతని షాపులో గిరాకీ పూర్తిగా పడిపోతుంది. షాపు మూతపడుతుంది. అప్పుడు రాంబాబు తాను చేసిన తప్పేంటో తెలుసుకుంటాడు. అయ్యో దేవుడా, అత్యాసకు పోయి నాసిరకం సరుకు తెచ్చాను. ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకున్నాను. ప్రసాద్ గారు నిజాయితీ వ్యాపారాన్ని దెబ్బతీయాలని చూసి చివరికి నేనే రోడ్డున పడ్డాను. నా పాపానికి తగిన శాస్తి జరిగింది. అలా ఆ తరువాత రాంబాబు తన షాపుని ఖాళీ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రసాద్, శారద కుటుంబం మాత్రం ఎంతో సంతోషంగా తమ విజయాన్ని జరుపుకుంటారు. చూశారు కదా, ఎదుటివాడికి చెడు చెయ్యాలని చూస్తే చివరికి వాళ్ళకి చేడు జరుగుద్ది. అవును శారదా. అమ్మా అనామిక, అవని, అంజలి, మీ ముగ్గురి ఉపాయంతో ఈరోజు మన కుటుంబం పరువు, డబ్బు రెండూ నిలబడ్డాయి. మన క్వాలిటీ బ్లూ డ్రమ్ముల వల్లే మనం ధైర్యంగా ఆ మట్టి బరువుని వాటిపై వేయగలిగాం. మంచి నాణ్యత, మంచి ఉపాయం గలిస్తే విజయం దానంతట అదే వస్తుంది. అంతా మీ ఆశీర్వాదం మావయ్య. మన కుటుంబం అంతా కలిసికట్టుగా ఐకమత్యంతో కష్టపడ్డాం కాబట్టే ఇలా సాధ్యమైంది. అలా చివరికి ఆ ముగ్గురు తోటికోడళ్ళు తమ ఐకమత్యంతో, తెలివితేటలతో ఆ బ్లూ డ్రమ్స్ లో వ్యవసాయం పచ్చగా పండిస్తూ ఆ కూరగాయల వ్యాపారంతో ఊరి జనాలందరికీ ఆరోగ్యాన్ని పంచుతూ తమ ఉమ్మడి కుటుంబంలో అందరూ కలిసి ఎంతో సంతోషంగా, సుఖశాంతులతో తమ జీవనం సాగించారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. చంద్రాపురం గ్రామంలో శారదా ప్రసాద్ దంపతులు ఉండేవారు. వారికి 3 కొడుకులు, రమేష్, సురేష్, అరుణ్. ముగ్గురు విదేశాల్లో బాగా చదువుకొని అక్కడే ఉద్యోగాలు చేస్తూ అక్కడే పెళ్లిళ్ళు చేసుకున్నారు. పెద్ద కోడలు అనామిక అమెరికాలో పెరిగింది. రెండో కోడలు అవని లండన్లో చదివింది. మూడో కోడలు అంజలి ఆస్ట్రేలియాలో ఉండేది. చాలా సంవత్సరాల తర్వాత 3 కొడుకులు తమ ఫారిన్ కోడళ్లతో కలిసి పల్లెటూరుకు వస్తున్నారని తెలిసి శారదా ప్రసాద్లు 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఓ రోజు ఇంటి ముందు అరుగు మీద ప్రసాద్ కూర్చుని ఉంటాడు. శారద ఆతురతగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. యావండి, కారు వచ్చే టైం అయింది కదా, ఇంకా రాలేదేంటి? అసలు దారి సరిగ్గా తెలిసిందా లేక దారి తప్పిపోయారు? అబ్బబ్బా, ఆగు శారదా, నీ కంగారు చూడలేకపోతున్నాను. వాళ్ళొచ్చేది ఎడ్ల బండి మీద కాదు,
గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని కారులోనే వస్తున్నారు. వాళ్ళు దారి తప్పే అవకాశం లేదు గాని నువ్వు కాస్త కుదురుగా కూర్చో. నా కొడుకులు కోడళ్ళు వస్తున్నారంటే ఆ మాత్రం కంగారుండదా ఏంటి? నా కోడళ్ళు ఫారెన్ నుండి వస్తున్నారు. వాళ్ళకి మనకి పల్లెటూరు పద్ధతులు నచ్చుతాయో లేదోనని భయంగా ఉందండి. ఆ భయం నాకు కూడా ఉందిలే. వాళ్ళక్కడ పిజ్జాలు బర్గర్లు తిని పెరిగిన వాళ్ళు. నీ చేతి పచ్చడి పప్పు తింటారో లేక ముఖం మీదే ఉమ్మేస్తారోనని నాకు అనుమానంగానే ఉంది. ఛీ ఊరుకోండి. శుభ్మ అని పిల్లలు ఇంటికి వస్తుంటే అపసకనపు మాటలు. నా కోడల్లో బంగారంలో ఉంటారు చూడండి. అంతలోనే ఇంటి ముందు 3 పెద్ద పెద్ద కార్లొచ్చి ఆగుతాయి. కార్ల నుంచి రమేష్, సురేష్, అరుణ్ దిగుతారు. వారి వెనకే స్టైలిష్గా కళ్ళజోలు పెట్టుకొని మోడ్రన్ డ్రెస్సుల్లో అనామిక, అవని, అంజలి కూడా దిగుతారు. వారిని చూడగానే శారద ముఖం వెలిగిపోతుంది. కాని ప్రసాద్ మాత్రం వారి వేషధారణ చూసి నోరెళ్ళబెడతాడు. అనామిక కారు దిగుతూనే, ఓరి దేవుడా రమేష్, వాట్ ఇస్ దిస్ స్మెల్? ఇక్కడంతా డస్ట్ ఎక్కువగా ఉంది. నాకు స్కిన్ అలర్జీ వస్తుంది. అనామిక, ఇది పల్లెటూరు కదా, మట్టి వాసన అలాగే ఉంటుంది. అడ్జస్ట్ అవ్వాలి డార్లింగ్. సురేష్, ఇక్కడ వైఫై సిగ్నల్ ఫుల్గా ఉంటుందా? నేను నా క్లయింట్కి అర్జెంటుగా మెయిల్ పెట్టాలి. సిగ్నల్ లేకపోతే నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. ఉంటుందిలే అవని, లోపలికి పదని ముందు. అరుణ్, ఇక్కడ సూర్యుడు ఇంత బ్రైట్గా ఉంటాడని నువ్వు చెప్పలేదు. నా సన్ స్క్రీన్ లోషన్ బ్యాగ్లోనే ఉండిపోయింది. ఐఎమ్ మెల్టింగ్ హియర్. పదంజలి, అమ్మ నాన్న మన కోసం ఎదురు చూస్తున్నారు. ఇక అలా అనగానే 3 కోడలు అయిష్టంగానే లగేజీ తీసుకుని ఇంట్లోకి అడుగు పెడతారు. శారద ఆనందంతో హారతి పళ్ళని తీసుకొని వస్తుంది. రండి బాబు రండి. అమ్మాయిలు ఇట రండమ్మా, మీకు దిష్టి తెత్తాను. వాట్? దిష్టి అంటే ఏంటత్తయ్యా? ఆ నిప్పులు నా ముక్కు మీద వేస్తారా? నో నో నో, ప్లీజ్ డోంట్ డూ దట్ ఆంటీ. అయ్యా లేదమ్మా, ఇది మన ఆచారం. మీ మీదున్న చెడు దృష్టి పోవాలని ఇట్టగెర్ర నీళ్ళు హారతి తిప్పుతానమ్మా. భయపడ మాకు తల్లి. హో గాడ్, ఇది చాలా అన్సైంటిఫిక్గా ఉంది. అయినా పర్వాలేదు, కానివ్వండి, కానీ ఫాస్ట్గా చేయండి ఆంటీ ప్లీజ్. అత్తయ్య, ఆ ఎర్ర నీళ్ళు నా డ్రెస్ మీద పడకూడదు. ఇది చాలా కాస్ట్లీ బ్రాండ్. ఇంకా ఇంట్లో కూడా రాలేదు, అప్పుడే మొదలెట్టారా? వీళ్ళతో మా శారదకి సినిమా కష్టాలే. అలా అంటూ ఎలాగోలా హారతి కార్యక్రమం అయితే ముగుస్తుంది. అందరూ ఇంట్లోకొచ్చి సోఫాలో కూర్చుంటారు. శారద వంటింట్లోకి వెళ్ళి మంచినీళ్లు, బెల్లం ముక్క తీసుకొని వస్తుంది. అమ్మా, దూర ప్రయాణం చేసి వచ్చారు కదూ, ముందు ఈ నీళ్లు తాగేసి నోట్లో ఈ బెల్లం మొక్కేసుకోండి. అలసట అది తగ్గుద్ది. అత్తయ్య, ఈ వాటర్ ప్యూరిఫైడ్ వాటరేనా? ఆర్వో వాటరా లేక ట్యాప్ వాటరా? నేను మినరల్ వాటర్ తప్ప వేరేదే ఏది తాగను. అవునత్తయ్య, బెల్లం అంటే జాగరీ కదా, అందులో చాలా క్యాలరీస్ ఉంటాయి. నేను డైట్లో ఉన్నాను. నాకు షుగర్ ఫ్రీ ఏమైనా ఉంటే ఇవ్వండి చాలు. నాకు ఒక కోక్ ఉంటే ఇవ్వండి అత్తయ్య, లేదా చిల్డ్ ఆరెంజ్ జ్యూస్ అయినా పర్వాలేదు. ఈ వేడికి నాకు అదే సెట్ అవుతుంది. అమ్మా, మన ఇంట్లో మినరల్ వాటర్ బాటిల్స్ ఏమి లేవు. మనవే బావి నీళ్ళమ్మా, చాలా తియ్యగుంటాయి. కోకులు జ్యూసులంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లో లేవమ్మా. మజ్జిగొందే, తీసుకురమ్మంటారా? నోవే, బావి నీళ్ళు అస్సలు తాగలేం. రమేష్ ప్లీజ్, నువ్వు వెళ్ళి సిటీ నుంచి వాటర్ కేస్ తీసుకురా, లేకపోతే మాకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సరే అనామిక, నేను తెస్తానులే. ఏమ్మా కోడలు, మా బావి నీళ్ళు దాగి మీ ఆయన రమేష్ ఇన్నాళ్ళు పెరిగాడు. వాడికి రాని హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు మీకెందుకు వస్తాయమ్మా? మావయ్య, అది అప్పుడు. ఇప్పుడు పొల్యూషన్ పెరిగింది కదా, మా ఇమ్యూనిటీ పవర్ మీ అంత ఉండదు. సర్లేండి, ఆ నీళ్ళు దియానివ్వండి. మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి, నేను వంట చేసేస్తాను. అలా అనుకుంటూ ఉండగా కొడుకులు నీళ్లు, సరుకులు తేవడానికి వెళ్తారు. కోడళ్ళు తమ గదుల్లోకి వెళ్తారు. గదిలోకి వెళ్ళగానే మళ్లీ అరుపులు వినిపిస్తాయి. ఓ మై గాడ్ అరుణ్, ఈ రూమ్లో ఏసీ లేదు. ఫ్యాన్ గాలి కూడా వేడిగా వస్తుంది. ఇక్కడ ఎలా పడుకోవాలి? సురేష్, ఇక్కడ బాత్రూంలో బాత్ టబ్ లేదు. కేవలం బకెట్ మగ్గు మాత్రమే ఉన్నాయి. ఇది చాలా ఓల్డ్ ఫ్యాషన్గా ఉంది. రమేష్, బెడ్ చాలా గట్టిగా ఉంది. స్ప్రింగ్ మ్యాట్రెస్ లేదా? నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది దీని మీద పడుకుంటే. ఆ అరుపులు విని శారదా, ప్రసాదులు హాల్లో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. చూసావా శారదా, నీ ఫారిన్ కోడల విన్యాసాలు. ఇక్కడ నీళ్లు నచ్చలేదు, బెడ్ నచ్చలేదు, గాలి నచ్చదు. రేపు నువ్వు చేసే వంట నచ్చుద్దో లేదు. సర్లేండి, కొత్త ప్రదేశంగా
అలవాటు పడ్డానికి టైం పట్టుద్దిలే. నేను ఈరోజు వాళ్ళకి నచ్చేలా మన పల్లెటూరు వంటకాలు గుమగుమలాడేలాగా చేస్తాను. తింటే వాళ్ళే అద్భుతం అంటారు. అలా అనుకుంటూ శారద వంటింట్లో కష్టపడి పప్పు, సాంబార్, గుత్తి వంకాయ కూర, గారెలు, పాయసం అన్నీ సిద్ధం చేస్తుంది. మధ్యాహ్న భోజన సమయానికి అందరినీ పిలుస్తుంది. డైనింగ్ టేబుల్ మీద రకరకాల వంటలు చూసి కొడుకులు సంతోషిస్తారు. కానీ కోడళ్ళు మాత్రం ప్లేట్ల వైపు అయిష్టంగా చూస్తారు. వావ్, సో మెనీ ఐటమ్స్. కానీ అత్తయ్య, ఇందులో ఆయిల్ ఎంత పర్సెంటేజ్ వాడారు? ఈ ఆయిల్ ఫ్లోటింగ్ చూస్తుంటేనే నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. అత్తయ్య, ఈ రైస్ వైట్ రైస్ కదా, మేము బ్రౌన్ రైస్ లేదా క్వినోవా మాత్రమే తింటాం. వైట్ రైస్లో కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. నాకు సలాడ్స్ కావాలత్తయ్య. బాయిల్డ్ వెజిటేబుల్స్, సాస్ లేకుండా ఉన్న చికెన్ ఏమైనా ఉందా? ఈ స్పైసీ ఫుడ్ తింటే నా స్కిన్ పాడైపోతుంది. అమ్మా, ఇవి మన ఊరు వంటలు, చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి తిని చూడండమ్మా, మీకోసం ఎంతో ఇష్టంగా చేశాను. అనామిక, ప్లీజ్ ఈ ఒక్కసారికి తినండి. అమ్మ కష్టపడి చేసింది కదా. సారీ రమేష్, హెల్త్ ఈజ్ వెల్త్. మేము ఇవి తినలేం. మా దగ్గర ఇన్స్టెంట్ పాస్తా ప్యాకెట్స్, ఓట్స్ ఉన్నాయి. మేము అవే చేసుకుంటాం. అత్తయ్య, కిచెన్ ఎక్కడుందో చూపిస్తే మేమే చేసుకుంటాం. ఓహో, నేను ముందే చెప్పానుగా వేళ్ళకి మన వంటలు నచ్చవని. సరేనమ్మా, మీ ఇష్టం వచ్చిన గడ్డేదో మీరే వండుకొని తినండి. శారదా, నువ్వు చేసినవి నా కొడుకులకు వడ్డించు, వాళ్ళైనా తింటారు. అలా అంటూ ఉండగా కోడలు ముగ్గురు వంటింట్లోకి వెళ్లి శారద చేసిన వంటల్ని పక్కకు జరిపి తమ దగ్గరున్న ప్యాకెట్స్తో పాస్తా, ఓట్స్ వండుకోవటం మొదలుపెట్టారు. కానీ గ్యాస్ స్టవ్ ఎలా వెలిగించాలో తెలియక తికమక పడతారు. హే గాయ్స్, ఈ స్టవ్ నాప్ చాలా టైట్గా ఉంది. ఇది ఎలక్ట్రిక్ స్టవ్ కాదు. దీనికి లైటర్ ఎక్కడుంది? నాకు తెలీదు. మా ఇంట్లో అంతా ఆటోమేటిక్ కదా, ఇక్కడంతా మాన్యువల్గా ఉంది. హో, రావట్లేదు అత్తయ్య, ప్లీజ్ హెల్ప్ అస్. ఏంటమ్మా, గ్యాస్ వెలిగించడం కూడా రాదా? ఆగండి, నేను వెలిగిస్తాను అని శారద గ్యాస్ వెలిగించి ఇస్తుంది. వాళ్ళేదో ఉడకబెట్టుకుని చప్పగా ఉన్న ఆ పదార్థాల్ని ప్లేట్లలో వేసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. రమేష్, సురేష్, అరుణ్లు మాత్రం శారద చేసిన ఆవకాయ, సాంబారు, గారెలు లొట్టలేసుకుంటూ తింటూ ఉంటారు. ఆ వాసన కోడళ్ల ముక్కుపుటాలకు తాకుతుంది. అబ్బా, ఎన్ని రోజులైందమ్మా నీ చేతి వంట తిని, అమృతంలా ఉందమ్మా. అవును, ఆ ఫారిన్ ఫుడ్ తిని నాలుక చచ్చిపోయింది. ఈ గుత్తి వంకాయ కూర అద్భుతం. ఇట్స్ ఓకే, మన ఫుడ్ హెల్తీగా ఉండడం ముఖ్యం, టేస్ట్ సెకండరీ. అవును. అలా అంటూ భోజనం అయిన తర్వాత అందరూ హాల్లో కూర్చుంటారు. ఇక కరెంటు పోతుంది. ఫారిన్ కోడళ్ళు ఉక్కపోతతో అల్లాడిపోతూ ఉంటారు. ఓ మై గాడ్, పవర్ కట్. ఇక్కడ ఇన్వర్టర్ లేదా? జనరేటర్ లేదా? హౌ కెన్ వి సర్వైవ్? ఇది పల్లెటూరమ్మ తల్లి. ఇక్కడ కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడొచ్చుద్దో ఆ దేవుడికే తెలియదు. బయట అరుగు మీద మంచాలేస్తాను, అక్కడికొచ్చి పడుకోండి, చల్లగాలి వస్తుంది. నో వే, బయట మస్కిటోస్ ఉంటాయి, నేను బయట పడుకోను. అమ్మ, లోపలుంటే ఉడికిపోతారు. బయట వేప చెట్టు గాలి హాయిగా ఉంటుంది. నేను దోమ తెల్లగడతానులేండి, రండి. ఇక గత్యంతరం లేక కోడళ్ళు బయట అరుగు మీదకి వస్తారు. అక్కడ కొడుకులు అప్పటికే లుంగీలు కట్టుకొని బనియన్ల మీద హాయిగా పడుకొని ఉంటారు. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తూ ఉంటాయి. వావ్, స్కై ఎంత క్లియర్గా ఉంది. సిటీలో ఇంత స్టార్స్ ఎప్పుడూ చూడలేదు. చూశారమ్మా, మన పల్లెటూరు గొప్పతనం అంటే అదే, కాలుష్యం ఉండదు. ఇప్పుడు చెప్పండి, మీరు జిమ్ గురించి ఏదో అడుగుతున్నారు కదా. అవునత్తయ్య, రేపు మార్నింగ్ వర్కౌట్స్ అవి చెయ్యాలి. దగ్గరలో ఏదైనా జిమ్ ఉందా? మేము ట్రెడ్మిల్ మీద రన్ చేయాలి. జిమ్మా? మనూర్లో జిమ్ ఎక్కడుందమ్మా? పొలం పనులే మాకా జిమ్ము. అమ్మ అనామేక, మీరు బరువు తగ్గడానికి, ఫిట్గా ఉండడానికేగా జిమ్కి వెళ్ళేది. రేపొద్దుం లేవగానే మన పెరట్లో బావిలో నుంచి నీళ్లు తోడండి. ఆ తర్వాత రోకలతో పచ్చడి దంచండి, తిరగలతో పిండి ఇసరండి. అదే మీకు పెద్ద జిమ్. మీ ఫారెన్ జిమ్ కంటే డబల్ రిజల్ట్ వచ్చుద్ది. వాట్? బావిలో నీళ్లు తోడమా? అది చాలా కష్టం కదా. జిమ్లో బరువులు ఎత్తడం మాత్రం కష్టం కాదా తల్లి? ఇది న్యాచురల్ వర్కౌట్. రేపు ట్రై చెయ్యండి. ఇక అలా అనుకుంటూ ఆ రాత్రి చల్లగాలికి ఆకాశం వైపు చూస్తూ తెలియకుండానే కోడళ్ళు నిద్రపోతారు. ఉదయం కోడి కూతకు శారద నిద్రలేస్తుంది. కోడళ్లను కూడా లేపుతుంది. అమ్మాయిలు లేవండి, తెల్లారింది. సూర్యోదయం చూడండి ఎంత బాగుందో. గుడ్ మార్నింగ్ అత్తయ్య. రాత్రి ఎంత బాగా నిద్ర పట్టిందో. ఏసీ లేకుండా ఇంత మంచి నిద్ర వస్తుందని అనుకోలేదు. అవును, బ్యాక్ పెయిన్ కూడా లేదు. సరే పదండి,
ఇప్పుడు జిమ్ టైం కదా. అలా చెప్పి శారద వారిని పెరట్లోకి తీసుకెళ్తుంది. బావిలో నుంచి నీళ్లు ఎలా తోడాలో చూపిస్తుంది. మొదట అనామిక ప్రయత్నిస్తుంది. చేతులు నొప్పి పెట్టినా ఒక బకెట్ నీళ్లు పైకి లాగుతుంది. అమ్మయ్య, ఇది నిజంగా టఫ్ వర్కౌట్ అత్తయ్య. నా చేతులు అప్పుడే టైట్ అయినట్లు అనిపిస్తున్నాయి. లెట్ మీ ట్రై. హే, ఇది ఫన్గా కూడా ఉంది. నేను ఆ రోలు దంచుతాను. అలా అంటూ అంజలి రోకలు తీసుకొని పచ్చడి దంచటానికి ప్రయత్నిస్తుంది. అలా ముగ్గురు కోడళ్ళు శారద చెప్పినట్టు పనులు చేస్తూ చెమటలు కక్కుతారు. వాళ్లకు తెలియకుండానే అది ఒక మంచి వ్యాయామం అవుతుంది. పని పూర్తయ్యాక అందరూ అలసిపోయి అరుగు మీద కూర్చుంటారు. యమ్మా, జిమ్మది బాగుందా? ఇంకా ట్రెడ్మిల్ కావాలా? లేదు మావయ్య, ఇది చాలా బాగుంది. ఫ్రెష్గా అనిపిస్తుంది. సరే, ఇప్పుడు బాగా ఆకలేసుద్దిగా. ఈరోజు నేను రాగి సంగటి, నాటుకోడి పులుసు చేశా. ఇది తింటేనే బలం వచ్చుద్ది. మీ ఓట్లు పాస్తాలు మిమ్మల్ని బలహీనం చేస్తాయి. ఈసారైనా తింటారా, లేక మీ ఫారెన్ గడ్డే తింటారా? అత్తయ్య, స్మెల్ చాలా బాగుంది. నాకు ఆకలి దరువేసేస్తుంది. మీరు ఏది పెడితే తినేస్తాం. అవునత్తయ్య, ఆ ఓట్స్ తిని తిని బోర్ కొట్టింది. ఈరోజు మీ చేతి వంట రుచి చూడాల్సిందే. అలా అనగానే శారద సంతోషంగా అందరికీ విస్తరాకులు వేసి వేడివేడి రాగి సంకటి, నాటుకోడి పులుసు వడ్డిస్తుంది. అనామిక, అవని, అంజలి మొదట భయపడుతూనే తింటారు. కానీ మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే వారి ముఖాల్లో ఆశ్చర్యం కలుగుతుంది. ఓ మై గాడ్, ఇంత టేస్టీగా ఉంటుందా? అత్తయ్య, యువర్ ఏ గ్రేట్ కుక్. మావయ్య, మీరు చెప్పింది నిజమే. ఇన్ని రోజులు ఇంత మంచి ఫుడ్ మిస్ అయ్యాం. ఇది చాలా స్పైసీగా ఉన్న తినాలనిపిస్తుంది. రమేష్, మనం ఇక నుంచి రోజు ఇదే తిందాం. నో మోర్ సలాడ్స్. అమ్మయ్య, ఇప్పటికి దారిలోకి వచ్చారు. అమ్మ చేతి వంట రుచి తెలిస్తే ఎవరైనా దాసోహం అనాల్సిందే. చూసావా శారదా, నీ ఫారెన్ కోడళ్ళు పక్కా పల్లెటూరి పిల్లలాగా మారిపోయారు. ఇస్తరాకు నాకేస్తున్నారు. వాళ్ళు ఎక్కడున్నా మన పిల్లలేనండి. కొత్తలో అలవాట్లేక అట్ట అన్నారు గాని మన ప్రేమ, మన ఆచారాల్లో ఉన్న గొప్పతనం తెలిస్తే ఎవరైనా మారతారు. అత్తయ్య, సారీ, మేము వచ్చినప్పుడు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాం. మినరల్ వాటర్ అని, ఏసీ అని చాలా ఓవర్ చేసాం. కానీ ఇక్కడ ఈ నేచర్, ఈ ఫుడ్, మీ ప్రేమ ముందు అన్నీ చిన్నగా అనిపిస్తున్నాయి. అవునత్తయ్య, మమ్మల్ని మీ కూతురులాగా చూసుకున్నారు. మీ ఓపిక్కి హ్యాట్స్ ఆఫ్. మావయ్య, మేము వెళ్ళేటప్పుడు మీ బావి నీళ్లు, అత్తయ్య చేసిన ఆవకాయ పచ్చడి ప్యాక్ చేసి ఇవ్వాలి. అవి లేకపోతే మేము అక్కడ ఉండలేం. తప్పకుండా ఇస్తామమ్మా. మీరు అడిగితే నా ప్రాణం కూడా ఇచ్చేను. ప్రాణం ఎందుకులేండి, మీ ప్రశ్నలతో చంపకండి చాలు. అమ్మా, మీరు ఆనందంగా ఉంటే మాకు అదే చాలు. ఆ రోజు నుంచి ఫారిన్ కోడలు పూర్తిగా మారిపోయారు. చీరలు కట్టుకోవటం నేర్చుకున్నారు. శారద దగ్గర వంటలు నేర్చుకున్నారు. పల్లెటూరి గాలిని, మనుషుల్ని ప్రేమించటం మొదలుపెట్టారు. సెలవులు అయిపోయాక తిరిగి వెళ్తుంటే వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అత్తయ్య, వెళ్ళాలనిపించట్లేదు. మళ్ళీ ఎప్పుడొస్తామో అనిపిస్తోంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు రండమ్మా. ఇది మీ ఇల్లు. జాగ్రత్తగా వెళ్ళండమ్మా. అక్కడ మళ్ళీ పిజ్జాలు అయ్యి తిని ఆరోగ్యం పాడు చేసుకోబాకండి. అసలు తినం మావయ్య. మేము రాగి పిండి, జొన్న పిండి తీసుకెళ్తున్నాం కదా, అక్కడికి వెళ్ళి అవే వండుకొని తింటాం. అలా అందరూ నవ్వుకుంటారు. కార్లు కదులుతాయి. ఫారిన్ కోడళ్ళు పల్లెటూరి జ్ఞాపకాలతో, అత్తగారి ప్రేమతో, బరువెక్కిన హృదయాలతో వీడ్కోలు చెప్తారు. శారదా ప్రసాదులు తృప్తిగా వారిని సాగనంపుతారు. పద్ధతులు వేరైనా ప్రేమ ఉంటే ఏ బంధమైనా కలుస్తుందని నిరూపించారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.